జాలిపడి ఆడపిల్లలు ప్రేమించి జీవితాన్ని సర్వనాశనం చేసుకోవద్దు. ట్రాపింగ్ ఎలా ఉంటదంటే, మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఒకడు రోజు ఎమ్మట పడేవాడు. ఆళ్ళ ఇంటి ముందు ఎదురుగా ఒక బడ్డీ కొట్టు ఉంటది. పొద్దున్నే వాడు 5:00కల్లా వచ్చి బడ్డీ కొట్టు దగ్గర కూర్చొని సాయంత్రం అక్కడే కూర్చుంటాడు. అలా కొన్ని సంవత్సరాలు కూర్చున్నాడు. ఛీ! 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 అని వాడు నో చెప్పిన అమ్మాయి వీడు నా కోసం ఇన్ని రోజుల నుంచి కూర్చుంటున్నాడని చెప్పి చివరికి ఆడిని పెళ్లి చేసుకుంది. చివరికి ఆడెవడంటే రాడ్ వెడ్డింగ్ చేస్తాడు. ఇల్లు గడవకపోతే ఇప్పుడు అట్లు పోసుకొని బతుకుతుంది. వాళ్ళ అమ్మా, నాన్న ఇంటి వైపు కూడా చూడటం లేదు. ఎవడో ఎంటబడ్డాడు, బతిమిలాడుతున్నాడు, జాలిపడి పెళ్లి చేసుకుంటే మన జీవితాలు ఎంతో దారుణంగా తయారవుతాయో మీకు తెలియదు. ఎంబీబీఎస్ చదివే అమ్మాయి బస్ స్టాండ్‌లో పూలు కట్టుతాడు ఒకడు. పూలు కట్టేవాడిని ప్రేమించింది. ఎందుకు ప్రేమించాడంటే, వాడు 8 సంవత్సరాల నుంచి నాకు ప్రపోజల్ చేస్తున్నాడు, నా కోసమే ఉన్నాడు, అందుకే వాడిని పెళ్లి చేసుకున్నాను. చివరికి ఎంబీబీఎస్ డిస్కంటిన్యూ అయిపోయి ఆడి పక్కన కూర్చొని పూలు కట్టుకుంటాను. వినటానికి, చెప్పడానికి అంత బాధాకరంగా ఉంటదంటే, ఎంత ప్రేమగా పెంచుకున్న తల్లిదండ్రులు వీళ్ళు ట్రాప్‌లో పడిపోతున్నారు. ఆకర్షణ కన్నా జాలిపడి వాళ్ళ మీద పెళ్లి చేసుకోవడం, వాళ్ళని చెప్పి పిచ్చి మాటలు నమ్మడం చేయడం వల్ల తల్లిదండ్రులు ఎంత నరకం అనిపిస్తున్నారో ఆలోచించండి. ప్రేమించొచ్చు కానీ, ప్రేమలో ఎంపిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరిని ఎంచుకుంటున్నాం? ఒక డాక్టర్‌ని, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినియర్‌ని, ఒక లాయర్‌ని, ఒక క్వాలిఫైడ్ పర్సన్‌ని ఎంపిక చేసుకోవడం అనేది ఎవడైనా హర్షిస్తాడు కానీ, వాడి మీద, వీడి మీద జాలిపడి పెళ్లిళ్ళు చేసుకుంటే జీవితాలు ఎంత దయనీయంగా తయారవుతాయో ఆలోచించండి. తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. మీ జ్ఞానాన్ని, మీ విజ్ఞానాన్ని మీ జీవితం కోసం మొహమాటం లేకుండా నో చెప్పండి. లేకపోతే మీ జీవితాలు చాలా దారుణంగా ఉంటాయి. తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. ఆడపిల్లలు కొంచెం అవేర్‌నెస్ కలిగి ఉండండి.